నమస్తే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీ సంబంధించిన నాయకులు కాస్త అలర్ట్ అవుతూ ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే కాలోజీ టీవీ అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తరహాలైతే ప్రజల్ని మనం చైతన్యం చేసినామో మార్పు దిశగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెడతా ఉంటే మార్పు రావాల్సిన అవసరం ఉంది ప్రజలారా అన్నప్పుడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో కాలోజీ టీవీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉంది. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా, నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్ చేసి ప్రజల ఒపీనియన్, ప్రజలని చైతన్యం చేసే దిశగా కాలోజీ టీవీ అడుగులు వేస్తూ ఉన్నది. అయితే ఇప్పటికే కాలోజీ టీవీ నిజామాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, చేవెళ్ళ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు ఇప్పటికే గ్రౌండ్ రిపోర్ట్ కంప్లీట్ అయినది. అయితే గ్రౌండ్లో తిరుగుతున్న తరుణంలో పబ్లిక్ మాత్రం ఒక ఆలోచనలో, ఒక క్లారిటీలో ఉన్నట్టు స్పష్టంగా అనిపించింది. ఏ తరహాలైతే 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఇబ్బంది పెడతా ఉంటే మార్పు రావాలి, కేసీఆర్ పోతేనే మన బతుకులు బాగుపడతాయి అన్న ఆలోచనలో ప్రజలు వచ్చినారు. సో కేసీఆర్ని అధికారానికి దూరం చేశారు, కాంగ్రెస్ పార్టీకి అధికారంలో కూర్చోబెట్టినారు. అయితే ఈసారి పబ్లిక్లో నేను చాలా పార్లమెంట్ సెగ్మెంట్లో తిరుగుతూ ఉంటే ప్రజలు అంటూ ఉన్నారు, నరేంద్ర మోదీ ఉండాల్సిందే, రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులతో మాకు సంబంధం లేదు, కానీ సెంట్రల్లో బీజేపీ ఉండాలి, నరేంద్ర మోదీ ఉండాలి, ఆయన ఉంటేనే దేశానికి రక్షణ, భద్రత ఉండే అవకాశం ఉంటుందని చెప్పి, సో మా ఓటు ఖచ్చితంగా బీజేపీకి వేస్తామని చెప్పి మెజార్టీ ప్రజలు, పార్టీతో సంబంధం లేని ప్రజలు కూడా బీజేపీ ఉండాలని కోరుకుంటున్నట్టు స్పష్టంగా కనిపించింది. అయితే చేవెళ్ళ పార్లమెంటు గురించి మాట్లాడుకుందాం. సో నేను అందుకే పెట్టిన కాలోజీ టీవీ రోడ్ షో చేవెళ్ళ ప్రజలు ఎవరి వైపు అన్న టైటిల్ ఇచ్చిన. సో రోడ్ షో అని నేను ఎందుకు పెట్టిన అంటే పొలిటికల్ లీడర్లు కూడా అందరూ రోడ్ షో నియోజకవర్గాల వారిగా తిరుగుతారు. సో పార్లమెంటు 7 నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి సో ప్రతి గ్రామానికి వెళ్ళాలంటే కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో నేను కూడా ఆ నియోజకవర్గాల వారిగా అన్ని మండలాలను టచ్ చేసుకుంటూ కాస్త రోడ్ షో తరహాల అన్ని రంగాలకు సంబంధించిన పదాలను టచ్ చేసే ప్రయత్నం చేసిన. రేవంత్ రెడ్డి పాలన పైన వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నా, అభ్యర్థుల వైజ్గా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటున్నారా, ఎవరికి మీరు ఓటు వేయబోతున్నారని చెప్పి చాలా ప్రశ్నలు వాళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేసిన. ఒకటి మాత్రం వాస్తవం, మరి కాంగ్రెస్ పార్టీలకు సోయిలో ఉన్నారా, సోయిలో లేరా ఆ విషయం పక్క పెడితే కాంగ్రెస్ పార్టీ పైన 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ పైన ఎంతైతే వ్యతిరేకత ఉండేనో మార్పు రావాలని, కాంగ్రెస్ పార్టీ పైన కూడా అంతకు మించిన వ్యతిరేకత నాకు గ్రౌండ్లో కనిపించింది. మరి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ప్రచారం చేస్తూ ఉన్నారు, మరి వాళ్ళ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తురా లేకపోతే పార్టీ ఓడిపోవాలని వాళ్ళే ప్రయత్నం చేస్తున్నా తెలియలే. కానీ ముఖ్యంగా 6 గ్యారంటీల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి 100 రోజుల తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. మళ్ళీ ఎక్కడ మేము 100 రోజులు అని చెప్పలేదు. సో సాగుతూ ఉంటుంది 6 గ్యారంటీల అమలు విషయంలో. 5 సంవత్సరాల కాలం పాటు మాకు అధికారాన్ని ఇచ్చారు కదా, ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతామని చెప్పినారు. 2500 రూపాయలు మహిళలకు రాలేదు. ఒక ఉచిత బస్సు ఒకటే అమలు అవుతూ ఉంది, 0 బిల్లు ఇప్పుడు కొంతమందికి వస్తుంది అనుకుంటా. ఉచిత బస్సు వల్ల ఏ మహిళలన్నా సంతోషంగా ఉన్నారంటే ఎవరు కూడా సంతోషంగా లేరు. అక్కడొకరు మరీ పైసలు లేని వాళ్ళు, పేద కుటుంబాలు ఎవరికైనా ఆ ఉచిత బస్సు మేలు జరుగుతుండొచ్చు కాక, కానీ ఉచిత బస్సును ఏ మహిళ కూడా కోరుకోవట్లే. వాళ్ళే స్వయానే చెప్తారు, ఉచిత బస్సు మాకెందుకయ్యా, ఏదైనా ఉపాధి కల్పిస్తే ఏమైనా పని చేసుకుంటాం, మా కుటుంబం సంతోషంగా ఉంటుంది కదా అన్న ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు ఉచిత బస్సు తీసుకొని వచ్చిండు, ఆటో కార్మికుల బతుకులు మొత్తం రోడ్ల మీద పడ్డాయి. ఆటో కార్మికులు అయితే వన్ సైడ్ చెప్తా ఉన్నారు, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయం, మాకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటాం, దానికి తోడు బీజేపీ సెంట్రల్లో ఉండాలి కాబట్టి బీజేపీకి ఓటేస్తామని చెప్పి మెజార్టీ ఆటో కార్మికులు అంటూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి, మార్పు కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఎక్కడ మార్పు వచ్చింది? నీ పాలకులలో మార్పులు వచ్చిందా? గత పాలకుడికి ఊడిగం చేసిన అధికారులు ఇంకా నీకు అనుసంధానంలోనే పనిచేస్తున్నారు కదా, అక్కడేమన్నా మార్పు వచ్చిందా? ఇక ప్రజల బతుకులలో ఎట్లా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది? సో ఒకసారి ఇక చేవెళ్ళ పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 3 అభ్యర్థులు కనిపిస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీ కోణంలో కేసీఆర్ ఆలోచించి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ బిడ్డకు అవకాశం ఇచ్చిండు. ఇక రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సిట్టింగ్ ఎంపీ, రీసెంట్గా అయినా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుండు. ఈయన పైన ఎంత వ్యతిరేకత గ్రౌండ్లో ఉందంటే విపరీతమైన వ్యతిరేకత. ఇక కాసాని జ్ఞానేశ్వర్ గురించి అడిగితే ఇక ఆయన ఎవరో కూడా మాకు ఎక్కువ తెలియదు, ఆయనకు వాసు చెప్పాలంటే నడవనికి కూడా శాతం అయితే లేదు. మరి కేసీఆర్ ఎవరిని గెలిపించడానికి కాసాని జ్ఞానేశ్వర్ని రంగంలోకి దింపిండో ఇంకా అర్థం కావట్లేదు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే రేవంత్ పరిపాలన వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా కేసీఆరే కావాలని ప్రజలు ఏమనుకోవట్లే. ఈ ఆప్షన్ బీజేపీ అయింది కాబట్టి బీజేపీ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకసారి ఈ చేవెళ్ళ పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ
దాదాపు 1, 2, 3, 4 ఈ పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మహేశ్వరం నుంచి సబితా ఇందారెడ్డి ఉన్నది, రాజేంద్రనగర్ నుంచి టి ప్రకాష్ గౌడ్ ఉన్నాడు, షేర్లింగంపల్లి నుంచి అరకెపొడి గాంధీ, చేవేళ్ల నుంచి కాళయాదయ్య 4 టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక పరిగి నుంచి టి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు, తాండూరు నుంచి బుయాని మనోహర్ రెడ్డి, ఈయన 3 కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఏమో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. అయితే గతంలో ఇక్కడ నుంచి కొండ ఎవరు టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలిచాడు. దాదాపు 5 లక్షల పై చిలికిన కోట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డికి 5,13,000 అంటే దాదాపు ఒక 17,000 మెజార్టీ తోటి రంజిత్ రెడ్డి ఆనాడు గెలిచాడు. సో తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి 3 ప్రధాన పార్టీ అభ్యర్థులుగా కనిపిస్తూ ఉన్నారు. అయితే కాలోజీ టీవీ ఈ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నేను తాండూరు, వికారాబాద్, పరిగి, మహేశ్వరం, చేవెళ్ళ, సో మహేశ్వరంలో కొంత భాగం, చేవెళ్ళలో కొంత భాగం, ఇక పరిగి, వికారాబాద్, తాండూరులో పూర్తి స్థాయిలో అన్ని మండలాలు కవర్ చేసే ప్రయత్నం చేసిన. గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తరహాలో అయితే తాండూరు, వికారాబాద్, పరిగి ఆ ప్రాంతాల్లో తిరిగినో ఇప్పుడు కూడా ఆ ప్రాంతాలు మొత్తం నాకు పరిచయం కాబట్టి అక్కడ తిరిగే ప్రయత్నం చేసిన. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో సో నేను తిరుగుతూ ఉంటే గతంలో నేను అసెంబ్లీ ఎలక్షన్లో ఆ పార్లమెంట్ పరిధిలో తిరిగినప్పుడు ఆనాడు ఆ ప్రజలు చెప్పారు, మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తాం, మాకు అభ్యర్థితో సంబంధం లేదు, మేము కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్పి ఆనాడు చెప్పారు. నేను తాండూరు, పరిగి, వికారాబాద్ ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అది కరడు కట్టిన కాంగ్రెస్ ప్రాంతం. అది తాండూరు అయితే ఇక విపరీతమైన కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారు. అటువంటి కాంగ్రెస్ వాదులు నేను పోయి గతంలో అసెంబ్లీ ఎలక్షన్లు అడిగినప్పుడేమో కాంగ్రెస్ పార్టీకే ఓటు అన్నారు. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే మేము మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేయము, కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు ఇబ్బంది అవుతూ ఉంది, ఇబ్బంది అయినా కాకుండా సెంట్రల్లో నరేంద్ర మోదీ ఉండాలి, బీజేపీ ఉండాలి, మాకు అభ్యర్థితో సంబంధం లేదు. దానికి తోడు వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మంచోడు, గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు కూడా ఆయన కొన్ని పనులు చేసిండు, అందుబాటులో ఉంటుండే. వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి దానికి తోడు మోదీ సెంట్రల్లో అధికారం ఉండాలని చెప్పి మా ఓటు బీజేపీకి అంటూ ఉన్నారు. సో నేనే ఆశ్చర్యపోయినా, అరే ఏంది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుతూ ఉంటారు కానీ ఓటు బీజేపీకి ఇస్తూ ఉంటారు. ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు అయితే తాండూరు ఆ పట్టణంలోనే హమాలీలు ఉంటారు, దాదాపు ఒక 600 మంది అంట, వాళ్ళకు యూనియన్ ఉంటుందంట. నేను పోయి నార్మల్ ఇట్లా పోతా ఉంటే కలిసిన, ఏం జరుగుతూ ఉందన్న, ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన అంటే ఇబ్బంది అనిపిస్తూ ఉంది, అరే మార్పు ఎందుకే వచ్చిందా అన్న ఆలోచన పడ్డాడు. వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలంట. వాళ్ళు ఓపెన్గా చెప్తారు, కాసాని జ్ఞానేశ్వర్తో పాటు మేము ప్రచారం చేస్తాము, కాసాని జ్ఞానేశ్వర్తో పాటు మేము ర్యాలీలో పాల్గొంటాము, కానీ ఆయనకు ఓటు వేయమని చెప్పి ఆయనకే ఓపెన్గా చెప్తాము, మేము బీజేపీకే ఓటేస్తామని చెప్పి వాళ్ళంతా అమాలీలు మొత్తం డిసైడ్ అయిపోయినారు. అరే కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు, కరడు కట్టిన టీఆర్ఎస్ తెలంగాణ వాదులు వాళ్ళు కూడా బీజేపీ ఉండాలని కోరుకుంటా ఉంటే నాకే ఆశ్చర్యపోయింది. అరే ఏంది ఇంత వేవు? నాకు సింపుల్గా 2 కనిపిస్తాయి ఇక్కడ. ఇప్పుడు మనం అసెంబ్లీ ఎలక్షన్లో ఏమనుకున్నాం, కేసీఆర్ పోతేనే మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు అంటే మంచో చెడో అభ్యర్థితో మాకు సంబంధం లేదు, సో బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉండాల్సిందే, ఇక్కడ అభ్యర్థి మాకు అందుబాటులో ఉంటాడా, చేస్తాడా, చేయడా అవసరం లేదు, కేసీఆర్ పోతేనే మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం కదా, ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ నరేంద్ర మోదీ ఉంటేనే మన బతుకులు బాగుపడే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు వచ్చిరు, స్పష్టంగా నాకు కనిపించింది. అయితే నేను పరిగి తిరిగిన పరిగిలో కూడా సేమ్ ఆ చాలా మండలాలు కవర్ చేసే ప్రయత్నం చేస్తే ఎవరిని టచ్ చేసినా కానీ సరే 100లో 1, 2 అట్లా 5-6 మంది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అంటుండొచ్చు నాకు అభిమానం కొద్దీ, కానీ వాళ్ళ మనసులో కూడా అదే ఉంది, అరే బీజేపీ ఉండాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇక వికారాబాద్ సంబంధించి వికారాబాద్లో విచిత్రమైన సంఘటన. ఇక్కడ వికారాబాద్ నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్కి వికారాబాద్ ప్రజలు అవకాశం కల్పించారు. ఆయనే అనుకుంటా, ఆయనే ప్రసాద్ కుమార్కు అవకాశం ఇచ్చారు. అయితే ఇదే రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కదా. రంజిత్ రెడ్డి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ ఎట్లయినా గెలవద్దని చెప్పి ఓ విశ్వ ప్రయత్నాలు చేసిండట.
ఆ పార్లమెంట్ పరిధిలో 7 పార్లమెంట్ ఆ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలవద్దని చెప్పి ఒక ఎంపీగా ఆయన విశ్వ ప్రయత్నాలు చేసిండంట. నేను వికారాబాద్లో తిరుగుతూ ఉంటే గడ్డం ప్రసాద్ కుమార్ గారికి చాలామంది అభిమానులు వ్యక్తిగతంగా ప్రసాద్ అన్న అని చెప్పి ప్రేమగా పిలుచుకుంటా ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడుతూ అంటుండు. సో రంజిత్ రెడ్డి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, జాయిన్ అయ్యారు, బాగానే ఉంది. ఆనాడు మా రంజిత్ రెడ్డి మా ప్రసాద్ అన్న ఓడిపోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసిండు. మరి అటువంటి మా ప్రసాద్ అన్నని ఒడగొట్టికి విశ్వ ప్రయత్నాలు చేసిన రంజిత్ రెడ్డికి మా పార్టీ టికెట్ ఇచ్చింది, మేము ఎందుకు ఓటేస్తాం అన్న ఆలోచనలో ఆ వికారాబాద్ సంబంధించిన ప్రజలు ఉన్నారు. మీరు చూడండి, ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు కదా, గడ్డం ప్రసాద్ కుమారు రంజిత్ రెడ్డి గెలవాలని ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. స్పీకర్ కాబట్టి ఆయన ప్రచారం చేయకపోవచ్చు అఫీషియల్గా. సో ఇంటర్నల్గా అయినా ఆ పార్టీ కార్యకర్త ఎప్పుడు అరే ఆయన రంజిత్ రెడ్డి ఆనాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసాడు, మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అని ఎంతో కొంత అయితే ఉంటుంది కదా. ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, వికారాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యే. సరే కాస్త ఈ స్పీకర్ కాబట్టి ఈయన ఆఫీషియల్గా ప్రచారం చేయకపోవచ్చు, ఈయన విషయం పక్కకు పెడితే పరిగి తాండూరు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రామ్మోహన్ రెడ్డి కావచ్చు, మనోహర్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు రంజిత్ రెడ్డి గెలుపు కోసం పనిచేసే అవకాశం ఉంటుందా? వీళ్ళ ఓటమి కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన రంజిత్ రెడ్డిని గెలిపించాలన్న ఆలోచనలో ఆ ఎమ్మెల్యేలకు ఏమాత్రం అన్న ఉంటుందా? సో ఈ యాంగిల్లో రంజిత్ రెడ్డి ఇక్కడ క్లియర్ కట్గా ఓడిపోయే అవకాశం స్పష్టంగా. దానికి తోడు ఈయన దందాలు, కోడిగుడ్ల స్కాము, ఆ గుడిని ఖతం చేసిండని చెప్పి, కోడిగుడ్ల దానా ఖతం చేసిండని చెప్పి, ఇట్లా ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. అరే చేవేళ్ళలా ఎవరిని గెలిపించడానికి రంజిత్ రెడ్డిని రంగంలోకి దించారో అర్థం కాదు. ఇప్పుడు రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దొరికినట్టు. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు ఎవరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపించలే. అంటే రంజిత్ రెడ్డికి మించిన నాయకుడు చేవేళ్ళ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో లేరనమాట ఓపెన్గా. సో ఇక్కడ సింపుల్గా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యేలు రంజిత్ రెడ్డి గెలుపు కోసం పనిచేసే అవకాశం లేనట్టు నాకు స్పష్టంగా కనిపించింది. వికారాబాద్లో అదే కనిపించింది, పరిగిలో అదే కనిపించింది. ఇక తాండూరులో అయితే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉంటారు. దానికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, బుయ్యాని మనోహర్ రెడ్డి ఉన్నాడు. ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్లో తిరుగుతూ ఉంటే అందరూ కాంగ్రెస్ అన్నారు, వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అభ్యర్థి అక్కడి నుంచి ఇటు వచ్చినా సరే కానీ కాంగ్రెస్ పార్టీ ఓటేసి అటువంటి కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు 50+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయము, బీజేపీకే ఓటేస్తాము, కొండా విశ్వేశ్వరరెడ్డికే ఓటేస్తామని చెప్పి బలంగా వాళ్ళు అంటూ ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో 100 మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేడు 70 మంది బీజేపీ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ చేవేళ్ళ పార్లమెంట్ పరిధిలో. ఇక మహేశ్వరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు, ఈమె సబితక్క ఉన్నది. సబితమ్మ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నది. కొంత ఇక్కడ బీజేపీ అండ్ టీఆర్ఎస్ 2 పార్టీలు కనిపించే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో ఆ మహేశ్వరం కొంత ఆ ప్రాంతంలో తిరిగితే సో మంచో చెడో సబితమ్మ మా ఎమ్మెల్యే ఉంది కాబట్టి ఆమె కోసమన్నా మేము కొంత టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు. సో అక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో అక్కడ దాదాపు మొన్న ఆ నియోజకవర్గంలో 99,000 ఓట్లు పడ్డాయి, దాదాపు 1,00,000 ఓట్లు పడ్డాయి. అందేలా శ్రీరాములు యాదవ్, ఆయనకు బస్సు చెప్పాలంటే ఆయన గెలిచే సీట్ అది. సరే బీజేపీలో వచ్చిన మార్పుల వల్ల అందెల శ్రీరాములు యాదవ్ అక్కడ నుంచి గెలవలేకపోయాడు. 99,000 ఓట్లు అందెల శ్రీరాములు యాదవ్కు వ్యక్తిగతంగా పడ్డాయి. అంటే ఇప్పుడున్న మోదీ వేవ్ కావచ్చు, బీజేపీ వేవ్ కావచ్చు, ఇవి కలిసి వస్తే సో ఇంకా ఓట్లు డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది కొండా విశ్వేశ్వరరెడ్డికి. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభావం కూడా కొంత ఉండే అవకాశం ఉన్నట్టు నాకు అడుగుంది. చేవేళ్ళలో కూడా కొంత ప్రాంతాలు తిరిగితే అక్కడ కూడా సేమ్ మహేశ్వరంలో అయితే ఏ తరహాలు అయితే టీఆర్ఎస్ బీజేపీ కనిపించిందో ఇక్కడ చేవేళ్ళ మహేశ్వరంలో కూడా సో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కనిపించింది. సో వికారాబాద్, పరిగి, తాండూరి నియోజకవర్గాలు చూసుకుంటే వన్ సైడ్ పబ్లిక్ డిసైడ్ అయిపోయినారు. మోదీ, బీజేపీ, వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వరరెడ్డి ఈయన ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ ఆలోచనలో ఉన్నట్టు కనిపించింది. సో ఏదేమైనప్పటికీ రాబోయే ఎంపీ ఎలక్షన్లో చేవెళ్ళ నియోజకవర్గంలో కొండా విశ్వేశ్వరరెడ్డి దాదాపు ఒక భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టు నాకైతే ఆ గ్రౌండ్ తిరుగుతూ ఉంటే ఆ ఆలోచన వచ్చింది. ఎందుకంటే పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు, ఓపెన్గా చెప్తారు మేము టీఆర్ఎస్ పార్టీకి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటేస్తాం, మేము మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, కానీ ఈసారి బీజేపీకే ఓటేస్తాం. నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం చేసిండు, చేవెళ్ళకి ఏం చేసి అంటే ఆయన ఏం చేసినా ఏం చేయకుండా మాకు సంబంధం లేదు. నరేంద్ర మోదీ చేవేళ్ళకి ఏం చేసినా కూడా ఎవరికి కూడా తెలియదు ఆ ప్రజలకు, కానీ ఆయనకే ఓటేస్తాం
అనే ఒక బలమైన సంకల్పంతో ప్రజలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ నాకు తెలిసి వారు వన్ సైడ్ ఉంటుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో భారీ మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే గ్రౌండ్ తిరిగిన వ్యక్తే చెప్తా ఉన్నా. కొండా విశ్వేశ్వరరెడ్డికి ఏదో సపోర్ట్ చేయాలి, కొండా విశ్వేశ్వరరెడ్డి నాకేం చుట్టం, లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేయాలన్న ఆలోచన కాదు. రియాలిటీ అది కనిపిస్తూ ఉన్నది. ఓపెన్గా మీరు పబ్లిక్ బైట్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి కూడా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చేవెళ్ళ గ్రౌండ్ రిపోర్ట్ అని చూడండి. ఆ పబ్లిక్ బైట్స్ వస్తే వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉంటారు, అరే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పి. సో ఈ తరహాలో కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ రాబోయే ఎంపీ ఎలక్షన్లో చేవెళ్ళలో ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపుని ఎవరు ఆపే ప్రసక్తి అన్నట్టు స్పష్టంగా కనిపించింది. ఇక సింపుల్గా ఒక యాంగిల్ ఒక చేవెళ్ళ, నిజామాబాద్, కరీంనగర్ ఇవన్నీ కాదు, ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక నినాదం అయితే కనిపిస్తూ ఉంది. కేసీఆర్ పోతేనే మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, కేసీఆర్ పోయింది. కానీ అక్కడ మోదీ ఉంటేనే మన బతుకులలో మార్పులు వస్తాయి, దేశం భద్రంగా ఉంటుంది, దేశానికి రక్షణ ఉంటుంది, బీజేపీ ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. దానికి తోడు సో రాహుల్ గాంధీ మోదీ బొమ్మ 2 బొమ్మలు కనిపిస్తే మెజార్టీ మోదీ ఉండాలని కోరుకుంటా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇది చేవెళ్ళ పార్లమెంట్ సంబంధించి కాలోజీ టీవీ తిరిగిన సందర్భంలో సో డిఫరెంట్ ఒపీనియన్ కనిపించింది. సో ఏదేమైనప్పటికీ రాబోయే చేవెళ్ళ పార్లమెంట్ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నట్టు నాకున్న అంచనా.